India is secular, it's only because it is a Hindu majority country. Had it been a Muslim majority country, it would never have been a secular country. So this is the greatness of Hinduism, which we should realize. If Rama and Krishna, if they are not your national, your Itihasa Purushas, then you are not a perfect Muslim. Indian Muslims also should have adopted Rama, Krishna and all these people and all our mythological figures as our own national heroes. భారత్ మాత అని అంటారు కదా, అసలు భారత్ మాత ఉందా? భారత్ మాతకు మీరు పుట్టినారా అని కూడా అడిగింది అనుకోవాలను. మీరు ఏ రకంగా భారత్ మాతకు వారసురా? మీరు ఈ దేశంలో ఉన్న వాళ్ళకే పుట్టిరా, పాకిస్తాన్ లో ఉన్న వాళ్ళకి పుట్టినరా అని బీజేపీ వాళ్ళని అడిగినామనుకో, సగటు భారతీయుడికే మీరు పుట్టినరా లేకపోతే పాకిస్తాన్ నుంచి మీరు పుట్టినరా? నేను అంటున్నా ఇవాళ మేము హిందువులం అంటున్నారు. ఏం రాముడు మీకు చిన్నయ్యా? సీత మీకు ఏమైనా చిన్న మారా? లేకపోతే రాముడి వంశంలో ఎవరు పుట్టినరా మీరు? నేను అంటున్నా హిందువులు బతకద్దు ఈ దేశంలో. మరి ఎక్కడికి పోవాలా? ఉన్న దేశాలన్నీ వాళ్ళకి సంబంధించిన, మాకు ఉన్నదే ఒక దేశం. ఈ దేశంలో బతుకుతాం, మాకున్నది ఒక దేశం కాబట్టి మా ధర్మాన్ని మేము కాపాడుకుంటాం, మా మతాన్ని మేము కాపాడుకుంటాం. కానీ దీని అర్థమైంది ఇతర మతస్థులను దాడి చేయడం కాదు. ఇతర మతాలను పైశాచికం ఆనందం పొందుతున్నారు హిందువులని. హిందువుల మీద కామెడీ ప్రతి ఒక్కరికి చెప్తున్నారు. మర్యాదగా ఉంటారా ఉండరు ఈ దేశంలో. ఎవరైనా సరే, ఏ పార్టీ వాడైనా సరే, హిందువులము, మా బతుకులు మేము బతుకుతున్నాము, మాకున్నదే ఒక దేశము. మమ్మల్ని ఈ దేశంలో చెల్లగొట్టే ప్రయత్నం చేయండి. హిందూ ధర్మం అంటే పట్టించుకుని ధర్మం అయిపోయిందా? మీకు తమాషాలుగా ఉందా? మీకు ఎవరి ఇష్టానికి మీరు హిందూ ధర్మాన్ని ఆడుకుంటా ఉంటే చూస్తూ కూరుకోవాలా? ఇదే నువ్వు చర్చలకి చేయగలవా? భారత రాజ్యాంగం ఏం చెప్తుంది? రాష్ట్ర ప్రభుత్వాలకు కానీ మత ధర్మాలతో సంబంధం లేదు. క్రిస్టియన్ ఫాదర్స్ వాళ్ళ పని చూసుకుంటారు, ముస్లిం ముల్లాలు వాళ్ళ మతం చూసుకుంటారు, ఆలయానికి సంబంధించిన పెద్దలు ఆలయాల సంగతి చూసుకుంటారు. దయచేసి నీకు చెప్తున్నాను, హిందూ ధర్మం జోలికి పిచ్చి పిచ్చి వేషాలు వెయ్యకు. ఒకటి అనిపిస్తాయి, నేను హిందువుని, నా మతాన్ని నేను ఆరాధిస్తాను, ముస్లిం మతాన్ని, క్రైస్తవ మతాన్ని, బౌద్ధాన్ని నేను గౌరవిస్తాను. ఇది సనాతన ధర్మం తాలూకు చాలా గొప్ప లక్షణం. ఇది చాలా గర్వంగా చెప్పుకుంటాను, నేను సనాతన ధర్మాన్ని పాటించేవాడిని. ఎందుకంటే నా సనాతన ధర్మం నా సాటి మతమైన ఇస్లాంని గౌరవించే మతం. అందుకని నాకు సనాతన ధర్మం అంటే చాలా చాలా గౌరవం. రాజకీయాలు చేసి సెంటిమెంట్లు ప్రయోగించి ఈ రోజున సంజయ్ గెలిచిన తర్వాత కూడా అదే సెంటిమెంట్ కంటిన్యూ చేస్తున్నారు. తప్పకుండా చేస్తాం. ధర్మానికి కోసం రాజకీయాలు అవసరం ఉంటే తప్పకుండా రాజకీయాలు చేస్తాం. కానీ రాజకీయాల కోసం ధర్మాన్ని ఇప్పుడు వాడుకోమే. ధర్మానికి అవసరం తప్పకుండా రాజకీయాలు చేస్తాం. టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని ఏదో రెచ్చగొట్టి మతం అంటే 80% హిందువుల కోసం మాట్లాడే మతతత్వం అయితే మేము మతతత్వం మనం లేని ఇప్పుడు భయపడమే. ఇంకా మాట్లాడలేడు, ఇంకా అనుమానం లేదు. ఇక్కడ మాట్లాడకుండా బతుకుతారు. వారి దేశాల్లో, పాకిస్తాన్లో హిందువులు ఎలా బతుకుతున్నారు, బంగ్లాదేశ్లో హిందువులు ఎలా బతుకుతున్నారు, లండన్లో హిందువులు ఎలా బతుకుతున్నారు, అమెరికాలో హిందువులు ఎలా బతుకుతున్నారు, అలాగే బతుకుతారు. అభ్యంతరం ఏంటంటే ప్రతి దేశానికి ఓ ప్రధాన మతం ఉంది కదా. అందుకని ఈ దేశంలో హిందూ మతం ప్రధాన మతం అని పార్లమెంట్లో చట్టం చేసి మనం ప్రకటించి అన్ని హిందువుల యొక్క ఆలోచనల ప్రకారం జరుగుతాయి. మీరు అర్థం చేసుకోవాల్సిందే, ఏదైనా అంతే, జనాభా ఎక్కువ ఉంటే ఏది ఎక్కువ అని అందరూ ఒప్పుకుంటున్నారు కదా ఓట్లు, దాన్ని ఒప్పుకోవాలి. మతతత్వ పార్టీ ఈ దేశంలో ఏదైనా కాదంటే అది భారతీయ జనతా పార్టీ. అందరికి హిడన జెండాలు ఉంటాయి, మాకు హిడన జెండా లేదు. ఈ దేశం విభజించబడింది 2 దేశాలు, బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఇస్లామిక్ దేశాలుగా ఏర్పాటు చేయడం కోసం ఇది విభజించబడింది. ఈ దేశం మిగిలింది హిందూ రాష్ట్రం కావాలి కదా, ఎందుకు కాలేదన్నది మా బాధ, హిందువుల బాధ. దాన్ని మేము మాట్లాడుతున్నామో మేము మతతత్వం అవుతాము. అలా పాకిస్తాన్, బంగ్లాదేశ్ మీకు సెక్యులర్ దేశాలు కనబడతాయి. ఏం చేస్తాం చెప్పండి? హిందువులు 500 సంవత్సరాల క్రితం జావాని విడిచిపెట్టారు, 300 ఏళ్ల క్రితం ఆఫ్ఘనిస్తాన్ విడిచిపెట్టారు, 200 ఏళ్ల క్రితం ఆగ్నేయాసియాని విడిచిపెట్టారు, 100 సంవత్సరాల క్రితం తక్షశిల విడిచిపెట్టారు, 80 ఏళ్ల క్రితం బర్మాని విడిచిపెట్టారు, 70 ఏళ్ల క్రితం పాకిస్తాన్ విడిచిపెట్టారు, లాహోర్, పంజాబ్, కరాచీ, సింధు నుండి విడిపారు, 40 ఏళ్ల క్రితం హిందువుల్ని బంగ్లాదేశ్ నుండి విడిచిపెట్టారు, 30 ఏళ్ల క్రితం కాశ్మీర్ విడిచిపెట్టారు, 25 ఏళ్ల క్రితం అస్సాంని విడిచిపెట్టారు. మనకు తెలియకుండానే 20 ఏళ్ల క్రితమే హిందువులు కేరళను విడిచిపెట్టడం ప్రారంభించారు. కాసరగోడు పట్టణం చుట్టుపక్కల ప్రాంతాల నుండి వేలాది మంది హిందువులు కర్ణాటక వలస వెళ్ళిపోయారు. హిందువులు నేడు బెంగాల్ విడిచి వెళ్తున్నారు, హిందువులు హైదరాబాద్, పాత బస్తీని విడిచి వెళ్తున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే 10 ఏళ్ల తర్వాత తమిళనాడు, కొన్ని ప్రాంతాలను, ఉత్తరప్రదేశ్లో కొన్ని ప్రాంతాన్ని విడిచి వెళ్ళనున్నారు హిందువులు. 15 ఏళ్ల తర్వాత బీహార్ వదిలి వెళ్ళబోతున్నారు. 25 ఏళ్ల తర్వాత హర్యానాలోని మేవాడిని వదిలిపెట్టి వెళ్ళక తప్పనటువంటి పరిస్థితి ఉంటుంది. ఓవరాల్గా చూసుకుంటే 30 ఏళ్ల తర్వాత ఢిల్లీ వదిలిపెట్టబోతున్నారు హిందువులు. ఈ పరిస్థితుల్లో 40 ఏళ్ల తర్వాత హిందువులు భారతదేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవాలా? ఎక్కడికి? ఒకసారి ఆలోచించకపోతే రాజకీయ నాయకులు స్వార్థం కోసం మైనార్టీ బుద్ధిగింపు, మెజార్టీల అణచివేతను కనుక మనం నిశితంగా ఆలోచించి సరైన ప్రశ్నలు వేసి సరైనటువంటి రాజకీయ పాయింట్తో తిప్పి కొట్టకపోతే అత్యంత ప్రమాదకరం. భారత జాతి, హిందూ జాతి ఎక్కడెళ్ళి ఉండాలో తెలియని బ్రతుకు. అల్లాను పూజించేవాడు ఎవరు కూడా హిందూ దేవాలను పూజించారు, రాముని పూజించరు. యేసుకృష్ణుని పూజించి చర్చకెళ్ళి ఎవరు క్రిస్టియన్స్ కూడా వచ్చి మన రాముని ఈశ్వరుని హిందూ దేవానికి రారు. కానీ మన హిందువులు మాత్రం మన దేవుని పూజించడమే కాదు, కనపడి అల్లాకి దండం పెడతాం, దర్గాకి దండం పెడతాం, చర్చకి దండం పెడతాం, బుద్ధిస్ట్కి దండం పెడతాం. ఒక అల్లా, ఒక ముస్లిం, ఒక క్రిస్టియన్, ఒక వీడే కాదు, కనపడ్డ రాయికి, రప్పుకి, సమస్తానికి కూడా దండం పెట్టే, చెట్టుకి, పుట్టుకి పెట్టే మత స్థానం గల భారత మాత బిడ్డ హిందూ మతం. హిందూ మతం. మీకెవరైనా క్రిస్టియన్ వచ్చి ఉగాది శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పారా? లేదు. మరి నువ్వెందుకురా కేక్ కోసం బోకులా వెళ్ళిపోతావు మెర్రీ కిస్మిస్ అని? నాకు ఎంత బీపీ దిగుతుందంటే పాకిస్తాన్లో హిందువులు, బంగ్లాదేశ్లో ఉన్న హిందువులు గుద్ద ఎంగించుకొని మతం మారిపోతారు. కానీ నువ్వు ఈడ
సుల్లి దిగుతున్నావు, సెక్యులర్ సుల్లి. అంత ఒకటే అని మొడ్డొడుగుతున్నావు. ఏమనంటే ఇక నా కామెంట్లో దెంగుతారు, ఉన్నది ఉన్నట్లా చెప్తే. సిగ్గు తీసుకొని రా మాదర్. కాంగ్రెస్ పార్టీ భయానికి గురై ఎన్నికల్లో గెలవటం కోసం దేశ భవిష్యత్తును కూడా పణంగా పెట్టే పరిస్థితికి వచ్చింది. నేను చాలా ఆవేదన చెప్తాను. నేను గెలవటం కోసం దేశం సర్వనాశనం పర్లేదనే పరిస్థితి తీసుకోవడం ప్రమాదకరం.